తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పవర్ టీవీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ ఈడీ కవితను అదుపులోకి తీసుకున్న పరిస్థితి, అరెస్ట్ వారెంట్ జారీ చేసిన పరిస్థితి, అలాగే అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నట్టు మనకు వార్తలు వస్తున్న పరిస్థితి. సో దీని మీద మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఫోన్ లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం. మేడం నమస్తే మేడం, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ కవితను అదుపులోకి తీసుకుంది, అలాగే అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసిన పరిస్థితి. సో అంటే దీన్ని ఎట్లా చూసుకోవచ్చు మేడం? ఇది పొలిటికల్ అండ్ ఎలక్షన్ స్టంట్ అండి ఇది. ఓకే, ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ చేయదలుచుకుంటే ఎప్పుడోనే చేయొచ్చు. ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికల సందర్భంగా వీళ్ళు ప్రజలకి ఇస్తున్న క్లారిటీ ఏంటి అంటే, మేము బీజేపీ ఒకటి కాదు అని. కానీ బీజేపీ అను టిఆర్ఎస్ పార్టీ ఒకటే అని కోడేకి వస్తుంది లోకం అంతా. ఇప్పుడు మొన్న అరెస్ట్ అవ్వనప్పుడు కూడా అదే మాట అన్నారు. అదే ఒక రకంగా కేసీఆర్ కి కొంత ఓట్లు తగ్గడానికి కూడా అదే కారణం. అయితే ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు నష్టపోయినా బీజేపీకి ఇష్టమే గాని బీజేపీ మటుకు తను నష్టపోవడానికి ఇష్టపడదు. అందులో భాగంగా ఏం చేసిందంటే, తనకి ఇప్పుడు కావాల్సిన ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్. ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో తను ఏమి నష్టపోవద్దు, ఏదైనా లబ్ధే పొందాలి అనే ఉద్దేశంలో ఇప్పుడు చావో రేవో అన్నట్లు ఉంది బీజేపీకి. అందుకని ఇప్పుడు ఈ రాష్ట్రంలో బీజేపీని కొంచెం ముందుకు తీసుకెళ్లాలి అంటే, బీజేపీకి దూకుడు పెరగాలి అంటే టిఆర్ఎస్ వేరు అనేది చూపించాలి. అందుకోసం అరెస్ట్ చేశారు తప్పితే వేరే ఏం కాదు. అంటే ఈ అరెస్ట్ ని ఎట్లా మనం చూసుకోవచ్చు? అంటే ఇదంతా కేసీఆర్కి తెలిసే జరిగిందంటారా, లేకపోతే మోడీకి తెలిసే జరిగిందంటారా, లేకపోతే కావాలనే? లేదండి, మోడీకి తెలియకుండా ఈ దేశం మొత్తం మీద చీమ చిటుక్కుమందు. ఓకే, ఏం చెయ్యాలన్నా మోడీ కన్సర్న్లోనే ఉంటది. ఓకే, మొన్న సాక్షాత్తు ఎస్బీఐ ఎలక్ట్రల్ బాండ్స్ మీద నివేదిక ఇవ్వడానికి ఇష్టపడని ఎస్బీఐ బ్యాంకు సుప్రీంకోర్టు చెప్తే ఇవ్వడానికి సిద్ధపడింది. అంతకుముందు ఎంతమంది గొంతు దించుకున్న ఆ విషయంలో చెప్పలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు నాకు ఇవ్వండి నివేదిక అని గట్టిగా అడిగితే అప్పుడు ఇవ్వడానికి సిద్ధపడింది. ఏమన్నారు? అంతకుముందు మాకు టైం లేదు, మేము తర్వాత ఇస్తాము అన్నారు. ఆ తర్వాత ఎప్పుడు అంటే ఎన్నికల తర్వాత. ఇప్పుడు ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ఎక్కడ బీజేపీ బెడకు చుట్టుకుంటుందోనని ఎస్బీఐ ఇవ్వడానికి సిద్ధపడలేదు. అంటే ఎస్బీఐని ఇవ్వద్దని చెప్పింది ఎవరు? మోడీనే చెప్పాడు ఇవ్వద్దని. అది అందుకని వ్యవస్థల మొత్తాన్ని వాళ్ళ చేతిలో పెట్టుకుని ఏది ఏమైనా తాము గెలవాలనే కోరికలోనే కాంక్షలోనే ఉన్నారు. సో ఇక తెలంగాణకు ఇవాళ మోడీ రోడ్ షో, మోడీ వచ్చారు, అలాగే ఈడీ కూడా వచ్చింది. సో కవితను అరెస్టు చేశారు. అదేవిధంగా ఇప్పుడు కవితను అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ కు ఎటువంటి నష్టం అంటారు? టిఆర్ఎస్ కి నష్టం సంగతి చూడట్లేదు బీజేపీ వాళ్ళు. వాళ్ళకి లాభం ఏంటి అని చూసుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళకి ఏంటి అంటే బీజేపీ సర్వస్వతంత్రమైన పార్టీ, టిఆర్ఎస్ కి సంబంధం లేదు అని చెప్పాలని చూస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ అరెస్ట్ చేశారు. లేదు అంటే ఎప్పుడో అరెస్ట్ అవ్వాల్సింది. ఆమె ఢిల్లీలో ఆఫీసుకు పిలిపించుకున్న రోజులు వరుసగా 3 రోజుల పాటు ఆమెను విచారించింది కూడా తూతూ మంత్రం విచారణే. అది కూడా కాకపోతే ఆ డోసు సరిపోదు అని ఇప్పుడు ఎక్స్ట్రా డోసు అన్నమాట ఇది అరెస్ట్ చేయడం అనేది. అది అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణలో సీట్లు పెరిగేందుకే ఈ అరెస్ట్ అనుకోవచ్చా? అంతే, ఓట్ల శాతం పెంచుకుంటానికి. మేము పైగా ఇంకోటి ఎలక్ట్రల్ బాండ్స్ విషయం బాగా రాజుకుంటుంది. ఇప్పుడు ఈ రోజు కూడా ఒక న్యూస్ వచ్చింది. అదేదో ఒక చిన్న కంపెనీ, పాత కంపెనీ, దాని బిల్డింగ్ కూడా చాలా చిన్న కట్టర్ లాంటి బిల్డింగ్. అందరి నుంచి కోట్ల రూపాయలు, 1362 కోట్లు ఏమో ఎలక్షన్ ఫండ్ వచ్చింది బీజేపీకి. మరి ఇవన్నీ ఎక్కడ బయటపడతాయో అని చెప్పి ఇప్పుడు ప్రజల దృష్టి మరల్చడానికి నిన్న సిఏఏ అని చెప్పి మొదలెట్టారు.
అది మొదలెట్టి జనాలంతా దాని గురించి మాట్లాడుకునేటట్లు చేసి ఎలక్ట్రల్ బాండ్స్ గురించి మర్చిపోయేటట్లు చేద్దాం అనుకున్నారు. ఓకే. ఇప్పుడు కేసీఆర్ నెక్స్ట్ స్టెప్ ఏ రకంగా ఉండే అవకాశం ఉందండి? ఏముండదు. కేసీఆర్ కి ఢిల్లీ నుంచి వస్తాయి ఆదేశాలు, ఏం చేయమంటే అది చేస్తాడు అంతే. ఇంకా కేసీఆర్ చేసేది ఏముంది? ఓకే. అంతకంటే చెప్పుకోవడానికి లేదండి. ఇది పూర్తిగా ఎలక్షన్ స్టంట్. ఇది నిష్పక్షపాతంగా, అంటే ఆమె నిర్దోష అయితేనే చేశారు ఎలక్షన్లు కూడా నేను అనట్లేదు, కానీ అరెస్ట్ ఇన్ని రోజులు ఎందుకు ఆగింది? అప్పుడు మనీష్ సిసోడియాని ఎప్పుడో అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, ఇప్పటి వరకు బెయిల్ కూడా ఇవ్వలేదు. మరి అలాంటప్పుడు ఆంధ్ర నుంచి కొంతమందిని మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకుని అరెస్ట్ చేశారు. అలాగే ఇక్కడ అరవిందో ఫార్మసీ వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేశారు. మరి వాళ్ళందరినీ అరెస్ట్ చేసినప్పుడు ఈవిడ ఎందుకు అరెస్ట్ చేయలేదు? అప్పుడు అవసరం లేదులే అనుకున్నారు. కేసీఆర్ కి ఎక్కడ కోపం వస్తుందో అన్నట్లు ఆగారు. ఇప్పుడు అర్థమైపోయింది. ఇంకా కేసీఆర్ కి సీట్లు వచ్చేది కూడా కనిపించట్లేదు. ఇప్పుడు కేసీఆర్ తో స్నేహం కంటే కూడా మాకు శత్రుత్వం ఉంది అని చెప్పటమే వీళ్ళకి మంచి ఫలితాన్ని ఇస్తుంది అనే ఉద్దేశంలో ఉన్నారు.